అందరికీ నమస్కారం అండి. ఉదయం నుంచి పృథ్వీరాజ్ అరెస్టు, పృథ్వీరాజ్ని కోర్టులో లొంగిపోమన్నారు, పృథ్వీరాజ్ని తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. పృథ్వీరాజ్ అలాంటోడు, పృథ్వీరాజ్ ఎలాంటోడు అంటున్నారు. అందరికీ ఒక విషయం చెప్పాలి. మొదటి భార్యకి భరణం ఇవ్వలేదు. భరణం గురించి దగ్గర ఒక 3-4 ఏళ్ల నుంచి భరణం ఎరియర్స్ ఉన్నాయి. ప్రతి నెల 10వ తారీఖున కట్టాలి, కట్టట్లేదు. అందువల్లే కోర్టు ఇష్యూ చేసింది అరెస్ట్ వారెంట్ అని చెప్పారు. ఏమంటే అసలు చాలామంది అసలు నిజంగా ఈ చిన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇతరత్ర మీడియా వారు కానీ అసలు విషయం తెలుసుకుని పృథ్వీ గారు ఏంటని అడిగితే నేను వివరంగా చెప్పేవాడిని. న్యాయస్థానం పరిధిలో ఫ్యామిలీ కోర్టులో ఈ మ్యాటర్ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో దానికి సంబంధించి వారు ఒక అమౌంట్ చెప్పారు. ప్రతి నెల అమౌంట్ టిల్ అప్ టు డేట్ ఇప్పటి వరకు ప్రతి నెల హైకోర్టులోకి వెళ్ళిపోతూనే ఉంది అకౌంట్లోకి. కట్టకుండా పృథ్వీరాజ్ ఎక్కడ ఉన్నాడు? ఏది పడితే అది మీరు ఆ పృథ్వీరాజ్ అలాంటోడు, పృథ్వీరాజ్ ఎలాంటోడు క్యారెక్టర్ అసాసినేషన్ చేయవలసిన అవసరం లేదు. కోర్టు పరంగా నేను కోర్టు చెప్పినట్లు ప్రతి నెల నేను పే చేస్తూనే ఉన్నాను. సో మీరు తెలుసుకోవాలి కదా విషయం. మీరు ఏది పడితే అది రాయొద్దండి దయచేసి. నేనేంటంటే మా హైకోర్టుకు సంబంధించిన లాయర్స్ని కూడా కనుక్కున్నాను. ఏంటంటే వాళ్లే ఆశ్చర్యపోయి ఉన్నారు. ఏంటంటే ఇదేంటి ఇలాగా వచ్చింది, ఏంటిది అసలు విషయం తెలుసుకోకుండా ఎలాగా వేస్తారన్నారు. నేను చట్టపరంగా ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడైతే నా గురించి ఎవరైతే ప్రస్తావించారో వారందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం కూడా. మా లాయర్లతో సంప్రదిస్తున్నాం. తీవ్రంగా ఉంటుంది పరిణామం. మీరు ఎలాంటివి వేసేటప్పుడు అడగండి. కోర్టులో ఉంది కుటుంబ వ్యవహారం, దాన్ని కూడా బదరిగిచ్చేస్తారా? అక్కడ కట్టవలసిన భరణం ఎంత ఉంది, దానికి ప్రతి నెల ఎంత కట్టాలి అనే కోర్టులు కూడా మీరేనా? దీన్ని బట్టి ఒక మనిషిని ఎలా పడితే అలాగా క్యారెక్టర్ అసోసియేషన్ చేయకండి. క్యారెక్టర్ను దిగజార్చే ప్రయత్నం మానుకోండి. కాబట్టి నేను మాట్లాడేది ఒకటే, న్యాయపరంగా కోర్టు ఏదైతే చెప్పిందో దాని ద్వారా నేను కడతానే వెళ్తున్నాను. టిల్ ఈరోజు జూన్ వరకు జరుగుతూనే ఉంది. కాబట్టి మీరు నిజాలు తెలుసుకుని మాట్లాడండి. నేను ఇంతకు మించి ఇంకెక్కువ ఏం మాట్లాడను. ఏది పడితే అది రాయకండి దయచేసి. పాత్రికేయ మిత్రులు అందరూ నాకు మంచి మిత్రులు. నన్ను అడిగితే నేను చెప్పేవాడిని ఏంటనేది. కాబట్టి మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, కోర్టు పరంగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి లేటెస్ట్ నేను ఎవరి మీద చర్యలు తీసుకోవాలో మా లాయర్లతో మాట్లాడి వారి పేర్లని నేను వివరిస్తాను. థ్యాంక్ యూ. దేశంలో గత 5 సంవత్సరాల నుండి కూడా యువత ఎవరికి కూడా నిద్ర లేదు. కనీసం అన్నా క్యాంటీన్ లేకపోవడం వల్ల ఆకలి వేస్తున్నప్పుడు కూడా ఎవరికి కూడా ఆకలి బాధ తీర్చేటటువంటి యొక్క ప్రభుత్వం స్వస్తి చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారికి. యువత అందరూ కూడా సంఘటితమయ్యాం. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులతో కలిపి 1,20,00,000 మంది మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మెగా డిఎస్సి తొలి సంతకాన్ని స్వాగతిస్తూ ఈ యొక్క కూటమికి ఓటేసి గద్దెనెక్కించాం. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీంతో పాటు ఎంతో సుదీర్ఘ కాలం వేస్ట్ అయింది కాబట్టి మాకు ఉద్యోగ వయోపరిమితి కూడా 47 సంవత్సరాలకి పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. డిఎస్సి అన్ని జిల్లాల వారికి ఒకటే రోజు పరీక్ష నిర్వహించాలని కోరుతున్నాం. గత 2023 జనవరి 22న జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఈ రోజు వరకు కూడా అబెన్స్ లో రిజల్ట్స్ ఉన్నాయి. దీనికి లోపమున్న ప్రశ్నలకు ఒక గ్రేస్ మార్క్ వేసి వారిని తదుపరి పరీక్షలకి అనుమతించాలని కోరుతున్నాం. గ్రూప్ 2 జూలై 28వ తారీఖున ఉంది. అది 2 నెలలు వాయిదా వేయాలి. ఎన్నికల్లో మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పాల్గొన్నాం కనుక మాకు టైం సరిపోదు కనుక 2 నెలలు ముఖ్యమంత్రి గారు గ్రూప్ 2ను వాయిదా వేయాలి. గ్రూప్ 1 డిప్యూటీ డిఓ ఉద్యోగాలకి 1:100గా ఎంపిక విధానం గ్రూప్ 2 మాదిరిగా చేయాలని చెప్పి
వేడుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విశ్వవిద్యాలయంలోని, ప్రతి రీడింగ్ రూమ్లోని, అలాగే ప్రతి గ్రంథాలయంలో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి యువతకు అన్నం పెట్టమని ఈరోజు కోరుతున్నాం. ఇదే అన్నం పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరితే మినిమం ఖాతరు చేయలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే మీరేం చేస్తారు మాకు ఎన్నికలైతే అని చెప్పి అపహాస్యం చేశారు నిరుద్యోగ యువతని. ఈరోజు నిరుద్యోగ యువత చట్టాన్ని చాటాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు కూడా చట్టసభల్లో అవకాశం కల్పించి చంద్రబాబు నాయుడు గారితో పాటు మమ్మల్ని కూడా చట్టసభలో కూర్చోబెట్టి యువతకి ట్రైనింగ్ ఇచ్చి భావితరాల రాజకీయ నాయకులుగా మమ్మల్ని తయారు చేయమని కోరుతున్నాం. ఈ యొక్క కూటమితో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాటు యువతందరూ కూడా సంసిద్ధంగా మీ యొక్క అసెంబ్లీలోని చట్టసభల్లో కూర్చోడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, డిఎస్సి, కానిస్టేబుల్, గ్రంథాలయ శాఖ ఉద్యోగాలతో పాటు ఫైర్ ఉద్యోగాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి బోధనేతర సిబ్బంది నియామకాలు కూడా అతి త్వరలోనే చేసి ఉద్యోగ వయోపరిమితి ఏపీపీఎస్సీ, ఏపీడిఎస్సికి 47 సంవత్సరాలకు జనరల్ అభ్యర్థులకు పెంచి మా అందరికీ కూడా బాసటగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిలుస్తుందని చెప్పి ఆనందంతో మేమందరం ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. యువత అందరూ కూడా ఎవరైతే కూటమికి ఓట్లు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఓట్లు నిరుద్యోగులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రివర్యులందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సామాజిక భద్రత విషయంకి వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక భద్రతని అమలుపరిచింది. నిన్న మా రామానాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ల విషయంలో ఆ రోజు 30 రూపాయల పెన్షను 3,000 రూపాయలు తెచ్చి 2,000 రూపాయలు తెచ్చి తెలుగుదేశం ప్రభుత్వం. ఆయన ఎన్నికల ముందు విడతల వారని చెప్పలా. అసెంబ్లీలో మాకు దాని గురించి మేము ప్రశ్నిస్తే మా రామానాయుడిని నోరు మూసుకో, బయటికి వెళ్ళిపో, మైక్ ఇవ్వద్దని మాట్లాడింది మీరందరూ కూడా చూశారు మీడియా ద్వారా. అంటే అసహనం. విడతల వారీగా మొదటి సంవత్సరం 250 రూపాయలు 2 సంవత్సరాలు పెంచాడు. ఆ తర్వాత ఇంకో 250. విడత అంటే ఆయన విడతల ముఖ్యమంత్రిగా చివరిగా మిగిలిపోయాడు. ఈరోజు మేము పెన్షన్లు కూడా మా మీద తప్పుడు ప్రచారం చేశారు. ఏది ఆడలేక మధ్యలోడు, ప్రభుత్వం నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే, నీ చెప్పు చేతలు అధికారులు ఉన్నారు, కానీ పెన్షన్లు ఇచ్చే విధానంలో మార్పులు తీసుకొచ్చి తెలుగుదేశం ఏదో మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఓట్లు తెలుగుదేశం నుంచి లబ్ధి పొందాలి, ఓటర్స్ నుంచి లబ్ధిదారుల నుంచి అనే విధంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మీ తప్పుడు ప్రచారాలను నమ్మలేదు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఈరోజు ఇంకోటి చరిత్రలో ఎన్నలేని విధంగా ముందు రోజు నుంచే మేము ప్రకటించిన రోజు నుంచే పెన్షన్ ఇస్తామని చెప్పి కట్టుబడిన మాట ప్రకారం రేపు జూలై 1వ తేదీ నుండి మేము 7,000 రూపాయలు అంటే 3 నెలల్లో ఇవ్వాల్సిన బకాయిలు నెలకు 1,000 రూపాయలు చొప్పున, దాంతోపాటు జూలై నెల నుంచి మేము పెంచినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ప్రతి ఇంటికి 1వ తారీఖున ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీకు మేము వెల్లడిస్తున్నాం. దీని మీద కూడా తప్పుడు ప్రచారాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీరు కార్యాలయాలకు వెళ్ళాలని, దాన్ని ఎన్నికల సమయంలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ముందు కొన్ని రోజులు పంచాయతీ ఆఫీసు, ఆ తర్వాత బ్యాంకులు పంపించడం, ఇవన్నీ చేశారు. మేము చెప్పిన దాని ప్రకారం 1వ తేదీన ఇంటి వద్దనే జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయబోతున్నాను కూడా మీకు తెలియజేస్తాను. ఇంకో విషయం వస్తే అన్నా క్యాంటీన్. ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి పాత వాళ్ళ పేర్లు మార్చలేదు. నేను రామానాయుడు ఇద్దరం క్వశ్చన్ చేశాం. ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు, అన్నా క్యాంటీన్లో మేము కొనసాగిస్తామని చెప్పారు. ఆ రోజు మేము ఒకటే చెప్పాం, మీరు రాజశేఖర రెడ్డి పేరు అన్నిటికీ పెడుతున్నట్టు జగన్ పేరులో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, పేదలకు మాత్రం 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని అడిగితే లేదు మేము తెరుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదోవ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు. ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది. తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు ఉన్నటువంటి రైతులే కాదు అందరి యొక్క ఆస్తులను కొల్లగొట్టే విధంగా టైటిల్ చట్టంలో తీసుకొచ్చినటువంటి లొసుగులు తీసుకొచ్చి వాటిని అన్యాక్రాంతం, ఈరోజు మీరు ఏ మీడియాలో చూసుకున్నా అన్ని చోట్ల భూముల ఆక్రమణలు, అక్రమంగా దందాలు, వాటి రాయించుకున్న పరిస్థితులు, వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా టైటిల్ చట్టాన్ని రద్దు చేస్తాం మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా, దాన్ని కూడా రద్దు చేస్తూ
ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇందాకే చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ గురించి సర్వే చేసి యువతలో భరోసా కలిగించే విధంగా మేము ఈరోజు 5 సంతకాలు చేయడం జరిగిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి. థ్యాంక్ యూ. రాష్ట్రానికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల వేళ ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి దిశలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన సెక్రటేరియట్కి వచ్చి మరి ఏదైతే ఆ యొక్క 5 సంతకాలు ఏదైతే ఫైల్స్ చేశారో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత, ఒక భరోసాని ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే పర్టికులర్గా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కానీ చాలా క్లియర్గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈరోజు దాన్ని నిలబెట్టుకుంటూ, ఎందుకంటే ఈవేళ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర. అటువంటి యువత ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి, డ్రగ్స్కి బానిస చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మరి మొట్టమొదటిగా ఏదైతే అన్నమాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 16,347 పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పదే పదే చెప్పారు, ఊరు వాడ మెగా డిఎస్సి అన్నాడు, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అని చెప్పాడు. 5 సంవత్సరాలు అయినాయి, మరి అసలు ఆ డిఎస్సి మాటే ఊసిలేదు. ఎన్నికల ముందు మోసపుచ్చడానికి మాత్రమే డిఎస్సి పేరు చెప్పినటువంటి పరిస్థితి. మరి అటువంటి మోసానికి, దగాకి మరి లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే డిఎస్సి మీద సంతకం పెట్టారని అంటే ఈవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే.
నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది, ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మా సామాజిక వర్గానికి సంబంధించి నేనే వస్తే నాకు ఓట్లు వేశారని కొన్ని ఊర్లలో కూడా దాడులు జరిగాయి. కొన్ని ఊర్లలో భయభ్రాంతులు కూడా కొన్ని జరగడం జరిగింది. వినుకొండ కానీ, సత్తెనపల్లి కానీ. అలాగే ఒక సోదరుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు, ఒక ఉప సర్పంచ్ సత్తెనపల్లి. తప్పకుండా వాళ్ళందరినీ కూడా కలుస్తాం, వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈరోజు వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. తప్పకుండా వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా మంచి చేయాలి మనస్ఫూర్తిగా, ప్రజలకి మంచి చేయాలి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదైతే వాళ్ళ కూటమికి ఇచ్చిన మ్యాండేటు, ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటాం. తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో వాస్తవమే ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు. మా తప్పొప్పులు ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటాం. ప్రజలకి నిరంతరం మళ్ళీ అందుబాటులో ఉండే కార్యక్రమాలు తొందరలో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇస్తాం. న్యూ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కూడా తప్పులు చేస్తే ప్రజల పక్షాన్ని నిలబడతాం, మా కార్యకర్తల పక్షాన్ని నిలబడతాం. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా 40% ఓట్ షేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు. సీట్లు రాకపోయినప్పుడు కూడా దాదాపు 40% ఓట్ షేర్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఎన్నికలైంది 4వ తారీఖున 6-7 రోజులు అయింది, దీని లోపలికి అడిగి పారిపోతాం. నాకేమీ దాదాపు 2009 నుంచి 2019 దాకా దాదాపు ప్రతిపక్షమే. కేవలం 5 సంవత్సరాలే అధికారం. దాంట్లో కూడా చివరి 2 సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా. దానివల్ల దాదాపు 15 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో, 10 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాం. దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది. తప్పకుండా ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ దానికి చేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం. నిజమే, మా వల్ల పొరపాట్లు, లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందొచ్చు. తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మాలో లోపాలేంటి? కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల, నోటు దోల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపున సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం. ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలో నుంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకువెళ్ళే ఆలోచనలో వెళ్తాం తప్ప ఓడిపోయాము కాబట్టి కృంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమేం కొత్త కాదు. 29 సంవత్సరాల్లోనే ఓటమిని చూసినా, ఎదుర్కొన్నా. భగవంతుడి దయ వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని, ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే 2 సార్లు ఎమ్మెల్యే అయినా ఉండి, మంత్రి అయినా ఉండి. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల, మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల. ఆయనతో వెంట ఉంటాం. ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం, ఆయన బాగా కష్టంలో ఉన్న ఆయన ప్రతిభ ఉన్నాం,
బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు. ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం, ఆయనతోనే నడుస్తాం.